హలో అండి. ఎలా ఉన్నారు? కడప నుంచి బెంగుళూరుకొచ్చేటప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసుకొనొచ్చాను. 100కి 8 అని ఇచ్చిన్నాడు. వచ్చిన కొత్తల్లో అయితే బాగా ఉడికించుకొని తిన్నాము. నా కూతురికి, నాకు భలే ఇష్టము. బాగా తినిన్నాము. తర్వాత మర్చిపోయినాను పూర్తిగా. సరే అనేసి లాస్ట్ వీక్ అయితే చెక్ చేసి నింటే చాలా ఉండిపోయినాయి. వాటిని బాయిల్ చేసుకొని తినింటే అంత టేస్ట్ అయితే రాలేదు నాకు. సరే వాటిని ఏం చేయాలి, వేస్ట్ చేయలేను అనేసి యూట్యూబ్‌లో అయితే కార్న్ రెసిపీస్ చూసాను. అందులో 2 అయితే ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్‌దైతే దోస అనమాట. దోస ఏం లేదు, సింపుల్. స్వీట్ కార్న్‌ని మొత్తం ఒలిచేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర అంతా మిక్సీకేసుకొని ఇలా పేస్ట్ అయితే కొట్టేయాలన్నమాట. మరీ నీళ్ళు ఎక్కువ వేయకూడదు, పల్చగా ఉండకూడదు. బ్యాటర్ అనేది ఇలా మందంగా ఉండాలి. అండ్ దోస కూడా పల్చగా అయితే వేసుకోకూడదనమాట. ఇలా అట్టులాగా కొంచెము హోలీగా టైప్ అనుకోండి. ఇట్లా మందంగా వేసేసుకోవాలన్నమాట. నేను వేసిన ఫస్ట్ దోస అయితే ఎత్తిపోయింది, సరిగ్గా రాలేదు. ఇది సెకండ్ దోస బాగా వచ్చిందనమాట. దీనికైతే కొంచెం పేషెన్స్ అయితే కావాలి, ఓపిక్గా చేసుకోవాలి అనమాట. మూత కంపల్సరిగా పెట్టుకోవాలి. ఆ ఆవిరికి అది బాగా ఉడుకుతుంది అనమాట. నేను అదైతే గమనించినాను. నేను యూట్యూబ్లో ఏదైనా సరే రెసిపీస్ చేశాను అనుకోండి, ట్రై చేసి ఫస్ట్ టైం అయితే ఎత్తిపోతుంది, సెకండ్ టైం అయితే అమేజింగ్గా వస్తుంది. ఇప్పుడు కూడా ఇలానే అనుకోండి. ఫస్ట్ దోశ అయితే మొత్తం చెడిపోయింది అనుకోండి, సెకండ్ దోశ అయితే బాగా నీట్గా టర్న్ అవుట్ అయిపోయింది. సో ఇది దోస తీయగా ఉంటుంది కాబట్టి కారంతో ఏదైనా టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే నేను సండే చేశాను ఈ రెసిపీ. సో ఇంట్లో మార్నింగ్ దోశకి చేసిన చట్నీ ఉండింది, అది పెట్టుకున్నాను. అండ్ చికెన్ ఉండింది, చికెన్తో తింటే చాలా బాగుండింది. సో ఏదైనా సరే స్పైసీగా ఉన్న చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో అదొక రెసిపీ. సెకండ్ రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ ఇలా మొత్తం ఒలిచేసుకోవాలి. నేను ఇప్పుడైతే మొక్కజొన్న గారెలు అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్. అండ్ దీనికి కావాల్సింది కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే చూపించట్లేదు. సో ఫస్ట్ ఏంటి, ఇలా పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ మంచిగా తీసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఇది నేను వేరే డే, ఐ మీన్ ఆ రోజు కాదు, నెక్స్ట్ డే చేసిన రెసిపీ అనమాట. సో ఇంకా మొత్తం కార్న్ అంతా అయిపోజేయాలి అనేసి ఇలా అయితే రెసిపీస్ అయితే ట్రై చేశాను. అండ్ ఫ్రెష్గా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అన్నీ మంచిగా ఇట్లా చేసుకొని బరకగా పేస్ట్ అయితే కొట్టుకోవాలి. దానిపైన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి కూడా మిక్సీకి కొట్టేస్తే బాగుండదు కదా, మనకి క్రంచీగా బాగుంటుంది అనేసి పైన వేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా ఏ లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. నేను దీంట్లో అయితే సోడా పొడి ఏం వేయట్లేదు. చేతి మీద ఆయిల్ అయితే రుద్దేసుకొని వడల షేప్లో అయినా ఉండల షేప్లో అయినా మీకు నచ్చిన షేప్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో అలా కొన్ని అయితే వడలు చేసేసానమాట. వడలు బాగా వచ్చినాయి. ఇంకా నేను ఏం చేశానంటే బ్యాటర్ ఎక్కువ ఉంది అనేసి కబాబ్ కూడా చేద్దాము అనేసి అప్పటికప్పుడు కనుక్కొని పక్కనే కబాబ్ కూడా చేశాను. నాకు వడల కన్నా ఆయిల్ తక్కువ చేసుకొని ఇట్లా కబాబ్ చేసుకున్నట్టయినే భలే నచ్చింది. రెండు సైడ్స్ బాగా ట్విస్ట్ చేసుకొని ఆయిల్ లైట్గా వేసుకొని చేసుకొని ఉంటే భలే క్రంచీగా ఉండింది. సో నాకు వడల కన్నా ఇదే బాగా నచ్చింది. ఇంకా ఆ విధంగా ఉన్న స్వీట్ కార్న్ అంతా అయిపోజేసేసాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.